అయ్యా, వధూవరులిద్దరూ వెళ్ళి బట్టలు మార్చుకురండి. నిన్నిలా చూస్తుంటే నాకే పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. ఇక మాధవ్ పరిస్థితి ఏంటో, పెళ్ళైన దగ్గర నుంచి తెల్లార్లు జాగారమే అనుకుంటా. అబ్బా ఆపవే నువ్వు నీ సెన్సార్ మాటలు. నిజం చెప్తే అలా అంటావేంటి? చందమామ గోల్డ్ కలర్ లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది నీ మొహం. నా దిష్టే తగిలేలా ఉంది. అమ్మో ఎంత దిష్టుందో! ఇంత దిష్టి ఎవరు పెట్టారో ఏంటో. నేనే నా తలరాతకి కారణం. ఒక పక్క నా పెళ్లి రాఘవతో జరుగుతుందని ఆనందపడాలో, ఆ భూమి మాధవులు చావకుండా నన్ను చంపడానికి మండపానికొచ్చారని ఆందోళన పడాలో నాకు అసలు అర్థమే కావడం లేదు. ఎంత అందంగా చీర కట్టుకున్నా, ఈ బంగారంతో సింగారించుకున్నా మనసులో 1% కూడా ఆనందం, మనశ్శాంతి లేదమ్మా. ఆ భూమి మాధవులకి పెళ్ళైతే మాత్రం ఇంక వాళ్ళిద్దరు అసలు భూమి మీదే ఆగరు. పాండవుల్ని ఓడించడానికి, కౌరవులందరినీ చంపడానికి శకుని పన్నిన కుట్రల కంటే ఎక్కువగానే ప్లాన్ చేశాం. కానీ ఏం లాభమమ్మా? కొన్ని గంటల్లో దాని మెళ్ళో తాళిబొట్టు పడడం ఖాయం. నాతో పాటు కుడికాలు పెట్టి ఇంట్లోకి రావడం కూడా ఖాయం. కాని అలా జరగదు, జరగనివ్వను. అసలు ఈ రౌడీ వెధవులు ఎక్కడ చచ్చారో ఏంటో. చా! హలో మేడం. ఎక్కడ చచ్చారా? 5 minutes మేడం, వచ్చేస్తున్నాం మేడం. ఎంతసేపు రావడానికి మీరు? త్వరగా వచ్చి ఆ భూమిని తీసుకువెళ్ళండి. అలాగే మేడం, వచ్చేస్తున్నాం మేడం. అన్నా త్వరగా పోనీ అన్నా. ఎక్కడున్నారంటే? వచ్చి చచ్చారంట, బయటే ఉన్నారు. అమ్మా నువ్వు వెళ్ళి ప్రాబ్లం లేకుండా చూసుకో. అలాగే నేను చూసుకుంటాను, కానీ నువ్వేం టెన్షన్ పడుకో. అబ్బా అమ్మా, వాళ్ళ పెళ్ళి ఆపేదాకా నా టెన్షన్ అయితే తగ్గదు. నువ్వు వెళ్ళు, వెళ్ళు. ఏమైందిరా? సింటన్నా నువ్వు వస్తుంటే గుమ్మాయించుకోట్టాలి కదా. వద్దులేరా. అబ్బా నాకేం తెలీదు, నీ లెవెల్ నేను పెంచుతానంతే. చాలు చాలు చాలు, వెళ్దామా? అన్న ఒక్క నిమిషం. ఏంట్రా? సూపర్ స్టార్ స్టైల్ అన్నా, స్టైల్. అబ్బబ్బబ్బా ఏమున్నావన్నా తస్సదియ్యా, శివకార్తికేయలా ఉన్నా. నాకెందుకురా సోప్ వేస్తున్నావు? సత్యమన్నా సోపు కట్టు కాదు అన్న, వదిలి ఫోన్ చేసింది. అర్థమైంది, మాట్లాడు. వెళ్ళు. హలో, ఏం చేస్తున్నారు? రెడీ అవుతున్నాను. నేనెప్పుడో రెడీ అయిపోయాను. అవునా? అవును, నా పెళ్ళంటే నాకంటే మా హారికే తొందర ఎక్కువగా ఉంది. అదే పనిలో ఉంది. థ్యాంక్స్ చెప్పాలని చెప్పు. సరే, ఇంతకీ ఏం వేసుకున్నారు? పెళ్లి బట్టలు, పంచ, చొక్కా. మీకు కట్టుకోవడం రాదుగా? చెప్తే నేనొచ్చి హెల్ప్ చేసేదాన్ని కదా. అయ్యో, నువ్వా హెల్పా? ఆల్రెడీ చేసింది చాలే. మళ్ళీ ఏమైంది అలా అంటున్నావు? మనిద్దరం ఈరోజు భార్య భర్తలం అవుతున్నాం. ఇంకా నా దగ్గర సిగ్గుపడితే ఎలా చెప్పు? ఏమో, నాకైతే అంతే. నువ్వు ఈ మధ్య మరీ అపరిచితుల్లో ప్రవర్తిస్తున్నావు. ఏమైందో ఏంటో నీకు. ఏం కాలేదు, రోజు రోజుకి నువ్వే అమ్మాయి అనే విషయం మర్చిపోతున్నావు. అలాగే నీకు భయం కూడా లేకుండా పోతుంది. అమ్మాయినే అయినా కాబోయే నీ భార్యని కదా, అదే నా ధైర్యం.
మాటలు బాగానే నేర్చావు. ఏదో మీ ప్రేమ మీ సహకారంతో అలా అలా నడుస్తుంది. రాక్షసివి నువ్వు. అవును, రాక్షసుని. నిన్ను వీడని నీడను నేనే. అలా సాంగ్ పాడుకుంటూ ఎప్పుడూ నీతోనే ఉంటాను. నమస్కారం అమ్మా. నమస్కారం. రండి రండి, వెళ్ళండి. ఏంటి ఈ వెధవలు ఇంకా రాలేదు? నమస్తే అండి. నమస్కారం, వెళ్ళండి. బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? ఏంటి ఇక్కడున్నారు? మీ అమ్మాయి పెళ్ళైతే మీరు దగ్గర ఉండాలి కదా. అంటే బంధువులు వస్తున్నారు, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళని లోపలికి తీసుకెళ్దామని. ఓహో అవునా. మీరు పదండి. సరే సరే, నేను వచ్చేస్తున్నాను, మీరు వెళ్ళండి. నమస్కారం. నమస్కారం. ఈ యదవల కోసం ఎదురు చూస్తూ అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. తొందరగా వచ్చి చావండ్రా వెదవల్లారా. ఇంతసేపేంట్రా? ఎప్పుడు రమ్మన్నాను, ఎప్పుడు వస్తున్నారు? దారిలో డీజిల్ అయిపోయింది మేడం. డీజిల్ అయిపోయింది, పంచర్ పడింది, ఇవేగా ఆలస్యమైనప్పుడు చెప్పే కారణాలు. చంపుతాను. ఇంత ముఖ్యమైన పనప్ప చెప్తే ముందే అన్నీ చూసుకునే పనిలేదా? ముందు లోపలికి తగలడి చావండి. రే, మీరు పెళ్లికొచ్చినప్పుడు పెద్ద మనుషుల్లా ఉండాలి కానీ చెడగొట్టడానికి వచ్చిన రౌడీల్లాగా ఆ గడ్డాలేంటి, ఆ జుట్టేంటి, ఆ చొక్కాలేంటి, ఈ చైన్లేంటి? వెదవల్లారా పోండి. అలాగే మేడం. రే, గుర్తుందిగా రూమ్ నెంబర్? గుర్తుంది మేడం. ఎంత చెప్పు? అది అది గుర్తు పెట్టుకుని చావండి. 9. అవునవును, అవును 9 మేడం. వెళ్ళండి. రేయ్, రూమ్ నెంబర్ 9 ఎక్కడరా?